అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మరొకసారి ఆయన మాటలు పంచుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మన టీంకి ఇచ్చిన ఈరోజు వాగ్దానాన్ని బాగా చదువుతున్నప్పుడు కొన్ని ఆలోచనలు వచ్చాయి. దాన్ని బట్టి దేవుని సహాయంతో దాని మీదే మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ వాక్యాన్ని మనం ఒకసారి చూస్తే యోహాను సువార్త 25వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో ఒక సందర్భం ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురును అడిగిన ఒక సంభాషణ అక్కడ ఉంది. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని దేవుడు పేతురును అడిగిన ఆ సందర్భం. సో ఆ సందర్భాన్ని నేను కొంచెం ధ్యానించినప్పుడు ఒక చిన్న సందేశం లాంటిది నా మనసులో వచ్చింది. సో దేవుణ్ణి ప్రార్థన చేసుకొని అదే మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దానికి సంబంధించి మొదటగా ఒక వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వాక్యం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వాక్యం. దేవునిని ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఈ సందర్భం అక్కడ ఇద్దరు న్యాయాధిపతులు ఉంటారు, బారాకు, దెబోరాని. వారి ద్వారా ఇశ్రాయేలీయులు కనానీయుల మీద విజయం పొందిన తర్వాత ఆ విజయాన్ని బట్టి ఒక కీర్తన రాసుకొని ఆ కీర్తన పాడుకుంటూ ఉన్న ఆ కీర్తనలో ఒక చరణం ఈ చరణం: దేవుణ్ణి ప్రేమించువారట బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారట. ఆయన్ను నిజముగా ప్రేమించువారు నీతి సూర్యుని వలె ప్రకాశిస్తారని మరొక చోట రాయబడి ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారని రాయబడి ఉంది. సూర్యునిలో రెండు అనుభవాలు ఉంటాయి. ఒకటి ఉదయించడం, రెండవది అస్తమించడం. అయితే దేవుణ్ణి ప్రేమించేవారు ఉదయించే సూర్యుని వలె ఉంటారు. అది నార్మల్గా కాదు, కానీ బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారని ఇక్కడ రాయబడి ఉంది. ఉదయించే సూర్యుడంట లోకానికి చీకటిని పారద్రోలి వెలుగును ప్రకాశింపజేస్తూ ఉంటాడు. చీకటినంతటిని తీసివేసి ప్రజలకు కళ్ళకు వెలుగును, తేజస్సును, ప్రకాశాన్ని, వేడిని కలుగజేస్తూ ఉంటాడు. అదే అస్తమించే సూర్యుడు వెలుగును తీసివేసి ప్రజలకు చీకటిని కలుగజేస్తూ ఉంటాడు. చీకటిలో భయం ఉంటుంది, చీకటిలో వణుకుంటుంది, చీకటిలో ఆందోళన ఉంటుంది. కానీ దేవుణ్ణి ప్రేమించేవారు ఉదయించే సూర్యుని వలె ఉంటారు. వారు లోకానికి వెలుగుగాను అనేకులకు వెలుగుగాను ఉంటారని ఈ లేఖనంలో మనం గమనించవచ్చు. ఆయన్ను ప్రేమించేవారు ఉదయించే సూర్యుని వలె ఉంటారు. ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు 2వ పుస్తకం 3వ అధ్యాయం 1వ వచనంలో ఇలా ఉంటుంది: బహుకాలము సౌలు సంతానానికి దావీదు సంతానానికి యుద్ధం జరుగుతూ వస్తుందంట. అయితే ఆ యుద్ధంలో దావీదు సంతానం అంతకంతకు ప్రబలుతూ ఉంటది, కానీ సౌలు సంతానం అంతకంతకు నీరసిల్లుతూ ఉంటుందని ఆ వచనంలో రాయబడి ఉంటుంది. ఎందుకు దావీదు సంతానం అంతకంతకు ప్రబలుతుంది, ఎందుకు సౌలు సంతానం అంతకంతకు నీరసిల్లుతూ ఉందంటే దావీదు దేవుణ్ణి అతిగా ప్రేమించినవాడు. దావీదు దేవుని సన్నిధిని బహు ఆసక్తి కనబరిచినవాడు. నిత్యము నీ మందిరంలో నేను చిరకాలం నివసింపగోరుచున్నాను అని పాటల్లో పాడుకున్న దావీదు. ఆ దావీదు దేవుణ్ణి అతిగా ప్రేమించి ఆయన మనస్సు మీద ఆనుకొని ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించినవాడు. అందుకే దావీదు అతని సంతతి దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి అంతకంతకు ప్రబలుతూ వచ్చింది. కానీ సౌలు సంతానం అంతకంతకు నీరసిల్లుతూ వచ్చింది. ఎందుకంటే సౌలు తప్పు చేసినప్పుడు తను సరిదిద్దుకోకుండా తప్పిపోయి అదే స్థితిలో ఉంటూ వచ్చాడు కాబట్టి అతడు అంతకంతకు క్షీణిస్తూ వచ్చాడు. కానీ దేవుని మీద అత్యంత ప్రేమ కనపరిచిన దావీదు అంతకంతకు ప్రబలుతూ వచ్చాడు. ఆయన్ను ప్రేమించేవారు అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉంటారు, అంతకంతకు ప్రబలుతూ ఉంటారు, అంతకంతకు అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు వెలిగిచ్చేవారిగా మార్చబడుతూ ఉంటారు. భక్తుడు కొత్త నిబంధన సంఘం గురించి మాట్లాడుతూ సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై, సూర్యుని అంతా స్వచ్ఛము గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అని క్రొత్త నిబంధన సంఘం గురించి భక్తుడు మాట్లాడుతూ అక్కడ చంద్రబింబముతో సంఘాన్ని పోలుస్తూ ఉన్నాడు. సంఘం అంటే మనమంతా కూడా కొత్త నిబంధన సంఘంలో చేర్చబడిన వారం, నూతన నిబంధన రక్తము వలన కడగబడిన వారమై ఆయన సంఘములో పాలి భాగస్థులుగా శిరస్సైన క్రీస్తు శరీరములో భాగముగా మనం ఏర్పరచబడి ఉన్నాం. మనల్నందరినీ ఒక చంద్రబింబముతో పోలుస్తూ ఉన్నాడు. ఆ చంద్రబింబము సంధ్యారాగము చూపట్టుచున్న చంద్రబింబము అనగా సూర్యుని అంత స్వచ్ఛము గలదై, అంటే సూర్యునిలో ఉన్న స్వచ్ఛత అంతా
ఈ చంద్రుని మీద ప్రకాశింపబడుతుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే పౌర్ణమి రోజు చంద్రుడు ఎంత ప్రకాశమానంగా ఉంటాడో దాన్ని పోల్చుతూ అక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబింబమంతా అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమైన చంద్రునితో సంఘాన్ని పోలుస్తూ ఉన్నాడు. పౌర్ణమి రోజు చంద్రుడు ఎంత ప్రకాశమానంగా, ఎంత సమాధానకరంగా, ఎంత మనశ్శాంతిగా చంద్రుడు కనబడుతూ ఉంటాడో అంత మనశ్శాంతిగా సంఘాన్ని పోల్చుతూ ఉన్నాడు. అంత అందం చంద్రునికి ఎలా వచ్చిందయ్యా అంటే సూర్యునిలో ఉన్న స్వచ్ఛత అంతా చంద్రుని మీద అక్కడ కనబడుతూ ఉంది. మనం సైన్స్ లో చదువుకొని ఉంటాం కదా, పౌర్ణమి ఎలా ఏర్పడుతుంది, అమావాస్య ఎలా ఏర్పడుతుంది అని. చంద్రుడు సూర్యుడు మధ్య ఏది లేకుండా, అంటే భూమి చంద్రుడికి మధ్యలో లేనప్పుడు సూర్యుని మీద ఉన్న ప్రకాశం అంతా చంద్రుని మీద పడుతూ ఉంటుంది. అప్పుడు పౌర్ణమి ఏర్పడుతుంది. కానీ పౌర్ణమి మరుసటి రోజు నుంచి చంద్రుడు కొంచెం కొంచెంగా క్షీణిస్తూ అమావాస్య రోజు అస్సలు కనబడకుండా అయిపోతాడు. అలా అవడానికి కారణం ఏంటంటే కొంచెం కొంచెంగా భూమి సూర్యునికి చంద్రునికి మధ్యలో కొంచెం కొంచెంగా వస్తూ ఉంటుంది. అప్పుడు చంద్రుడు కొంచెం కొంచెంగా కనుమరుగైపోతూ అమావాస్య రోజున కటిక చీకటి ఏర్పడుతుంది. ఇక్కడ సూర్యుడు నీతి సూర్యుడు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. చంద్రుడు కొత్త నిబంధన సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. సూర్యునిలో ఉన్నంత స్వచ్ఛత మనలోకి రావాలంటే, సూర్యుని వలె మనము అంతకంతకు తేజరిల్లాలంటే సూర్యునిలో ఉన్న సూర్యకిరణాలన్నీ చంద్రుని మీద పడాలి. కానీ అలా పడకుండా అమావాస్యగా చీకటిగా చంద్రుడు మారడానికి గల కారణం భూమి సూర్యునికి చంద్రునికి మధ్యలో అడ్డుగా రావడం. భూమి అడ్డు వచ్చినప్పుడు చంద్రుడు సూర్యునిలో ఉన్న తేజస్సును కోల్పోతూ ఉన్నాడు. దాన్ని ఆధ్యాత్మికంగా మనం గ్రహించినప్పుడు భూమి ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. చంద్రుడు క్రొత్త నిబంధన సంఘానికి, సూర్యుడు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ భూమి క్రీస్తుకు మనకు మధ్యలో వచ్చినప్పుడు, ఈ లోక సంబంధమైన క్రియలు మనకు మధ్యలో వచ్చినప్పుడు మనం తేజస్సును కోల్పోతూ ఉన్నాం. ఆయన్ను ప్రేమిస్తూ ఉన్నామంటూనే ఈ లోకాన్ని క్రీస్తుకు మధ్యలో మనం తీసుకొని వచ్చినప్పుడు ఆయన మీద నిజమైన ప్రేమను మనం కనబరచలేదు. అప్పుడే మనం సూర్యునిలో ఉన్న తేజస్సును కోల్పోతూ లోకాన్ని మధ్యలోకి చేర్చడం ద్వారా మన కాంతిని మనం కోల్పోతూ ఉన్నాం. ఆయన్ను ప్రేమించేవారట బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఇక్కడ ఆయన్ను ప్రేమించినప్పుడు లోకం మనకు ఆయనకు అడ్డుగా రాకూడదు. ఒకవేళ వస్తే ఆ సూర్యుని వల్లే మనం తేజరిల్లలేకపోతూ ఉంటాం. దేవుణ్ణి ప్రేమించే వారికి బైబిల్లో చాలా వాగ్దానాలు రాయబడి ఉన్నాయి. ఆయన్ను ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాడని, వారి నిధులను నింపుతాడని మనకు బాగా పరిచయమైన వాక్యం రోమీయుల పత్రిక 8:28 రాయబడి ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుతామని అక్కడ రాయబడి ఉంటుంది. ఆయన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతూ ఉంటాయి. ఆయన్ను ప్రేమించే వారిని ఆయన ఆస్తికి కర్తలుగా చేస్తాడు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలే కానీ పరలోక సంబంధమైన ఆస్తికి కూడా మనం పాత్రులుగా మార్చబడుతూ ఉంటాం. ఆయనకు వారసులుగా మార్చబడతాం, ఆయనకు ఇష్టానుసారులుగా మార్చబడతాం అని ఆయన్ను ప్రేమించే వారికి చాలా ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. అయితే ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆయన్ను ప్రేమించే వారికి చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే ఆయన్ను ప్రేమించేవారెవరు? ఆయన్ను ప్రేమించేవారు ఎలా ఉంటారు? ఆయన్ను ప్రేమించేవారు ఎలా బ్రతుకుతారు? ఈ బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఆయన్ను ప్రేమించేవారు ఎలా ఉంటారు, ఆయన్ను ప్రేమించేవారు ఎలా ఉండాలి అని చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. అయితే సందర్భాన్ని బట్టి, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను బట్టి కొన్ని మాటలు, ఒకటి లేదా రెండు, సమయాన్ని బట్టి 2 మాటలు నేను మీతో పంచుకుంటాను. మొదటిగా ఆయన్ను ప్రేమించేవారు ఎలా ఉంటారు అంటే దావీదు రాసిన 97వ సంకీర్తన 10వ చరణం. దావీదు రాసిన 97వ సంకీర్తన 10వ చరణం. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. మొట్టమొదటి మాట, ఆయన్ను ప్రేమించువారంట చెడుతనమును అసహించుకోవాలంట. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. ఆయన్ను ప్రేమించే వారికి మొదటగా ఉండవలసిన లక్షణం చెడుతనమును అసహించుకోవటం. అసహించుకోవటానికి మరొక పర్యాయ పదం విసర్జించటం అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఈ దినాల్లో చాలా మంది చెడుతనం అంటే ఈ లోకమంతా చెడుతో నిండిపోయింది, చెడుతనము ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది, చెడుతనం పాపానికి సాదృశ్యంగా ఉంది, చెడుతనము ఈ లోక సంబంధమైన చాలా క్రియలకు సాదృశ్యంగా కనబడుతుంది. ఆయన్ను ప్రేమించేవారు పాపాన్ని అసహించుకోవాలి. ఆయన్ను ప్రేమించేవారు ఈ లోకాన్ని అసహించుకోవాలి. అసహించుకోవడానికి మరొక పదం చెప్పాను కదా, విసర్జించటం. చాలా మంది ఈ దినాల్లో పాపాన్ని విడిచిపెడుతున్నారు,
కానీ పాపాన్ని విసర్జించటం లేదు. ఇక్కడే చాలా మంది తప్పిపోతూ ఉన్నారు. విడిచిపెట్టడానికి విసర్జించటానికి చాలా తేడా ఉంటుంది. ఒకసారి విడిచిపెట్టింది మరలా తిరిగి రావడానికి అవకాశం ఉంది. ఒకసారి మనం విడిచిపెట్టిన తర్వాత దాన్ని మరలా మన జీవితంలో చేర్చుకోవటానికి లేదా మనమే దాని దగ్గరికి వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఒక్కసారి మనం దేన్నైనా అసహించుకుంటే, ఒక్కసారి మనం దేన్నైనా విసర్జిస్తే మరలా దాని దగ్గరికి వెళ్ళటానికి మనం సాహసం చేయం. దాని దగ్గరికి వెళ్ళటానికి మరలా మనం ఇష్టపడం. సో అట్టి విధంగా మనం ఏ విధంగా అయితే దాని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడకుండా ఉంటామో అట్టి విధంగా చెడుతనాన్ని అసహించుకోవాలని, చెడుతనాన్ని విసర్జించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అట్టివారే దేవుణ్ణి ప్రేమించేవారిగా ఆయన ఎదుట కనబడతారు. విడిచిపెట్టడానికి విసర్జించడానికి చిన్న తేడా ఏంటంటే, మనం రోజు బట్టలు వేసుకుంటూ ఉంటాం, విడిచిపెడుతూ ఉంటాం. అయితే విడిచిపెట్టిన బట్టలు మళ్ళా మనం వేసుకోకుండా ఉంటామా? వేసుకుంటాం కదా. దాన్ని ఉతికిన తర్వాత, శుభ్రపరిచిన తర్వాత ఖచ్చితంగా వేసుకుంటాం. అలాగే మనం ఏదైనా పాపం చేసినప్పుడు కూడా కొన్నిసార్లు బాధపడి అది పాపమైనా సరే మరలా దాని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుణ్ణి ప్రేమించినట్టుగా ఉంటాం, కానీ విడిచిపెట్టిన దాని దగ్గరికి చాలాసార్లు వెళ్తూ ఉంటాం, మరలా వస్తాం, మరలా క్షమాపణ అడుగుతాం, మరలా వెళుతూ ఉంటాం. కానీ దేవుణ్ణి ప్రేమించేవారు అలా ఉండకూడదట. ఆయన్ని ప్రేమించేవారు ఒక్కసారి విసర్జించిన తర్వాత, ఆ పాపాన్ని విసర్జించిన తర్వాత మరలా పాపం చేయకూడదు. దేవుడు కూడా చాలాసార్లు మాట్లాడతాడు. ఒక స్త్రీని అందరూ పట్టుకొని ఆమెను చంపనీకి చూసినప్పుడు దేవుడు ఆమెను క్షమించి ఒక మాట మాట్లాడతాడు, నీవు మరలా పాపము చేయకుము అని. ఒక స్త్రీ ఆయన కాళ్ళ మీద పడి ఒక పరిమళ ద్రవ్యంతో ఆయన పాదాలను పరిశుభ్రపరిచినప్పుడు దేవుడు ఆమెతో చెప్పిన మాటలో కూడా ఒక మాట ఉంటుంది, నీ పాపాలు బహువిస్తారమైన నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయి, ఇక మీదట పాపం చేయకుండా బ్రతుకు అని. సో దాని మీనింగ్ ఏంటయ్యా అంటే, పాపాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాదు, కానీ దాన్ని విసర్జించాలంట. యోబు భక్తుని గురించి మనకందరికీ బాగా తెలుసు. సాక్షాత్తు దేవుడైన యెహోవాయే యోబు గురించి ఒక గొప్ప సాక్ష్యం మాట్లాడతారు. ప్రారంభ వచనాల్లోనే దేవుడే ఏకంగా ఆయన గురించి సాక్ష్యం మాట్లాడతాడు. నా భక్తుడైన యోబును ఒకసారి చూసావా, అతడు యథార్థవర్తనుడు, నీతిమంతుడు అని మాట్లాడుతూ చివరి మాటగా అతడు పాపమును విసర్జించిన వాడు అని ఇక్కడ రాయబడి ఉంటుంది. చెడుతనమును విసర్జించిన వాడు అని రాయబడి ఉంటుంది. యోబు భక్తుడు అంతగా ఆశీర్వదింపబడటానికి గల కారణం, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అతడు అంతగా నిలబడటానికి గల కారణం ఏంటంటే, అతడు చెడుతనమును విడిచిపెట్టినవాడు కాదు, కానీ విసర్జించినవాడు. మనం చాలాసార్లు తప్పిపోతూ ఉంటాం. పాపాన్ని విడిచిపెట్టామని, పాపాన్ని వదిలేశామని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు పాపాన్ని విసర్జిస్తారు. నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు పాపం అంటే అసహ్యించుకుంటారు. అసహ్యించుకున్న దాన్ని మరలా మనసులో చేర్చుకోవడానికి ఇష్టపడరు. విసర్జించిన దాన్ని మరలా మన ఇంటిలో చేర్చుకోవడానికి ఇష్టపడము కదా. ఈ విధంగా దేవుణ్ణి ప్రేమించేవారు ఉంటారట. ఇది మొదటి మాట. చెడుతనమును విసర్జించేవారు దేవుణ్ణి ప్రేమించేవారు. రెండవ మాట, ఈరోజు మనకు దేవుడిచ్చిన వాగ్దానము. ఈ సందర్భాన్ని కొంచెం వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు అన్నిసార్లు పేతురును అడగడానికి గల కారణం ఏంటి? ఒకటే మాట దేవుడు పేతురును అడుగుతున్నాడు, సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని ముమ్మారు పేతురును దేవుడు అడగడానికి గల కారణం ఏంటి అని నేను చాలాసేపు దాని గురించి ఆలోచించి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని సహాయాన్ని పొందుకున్నాను. కొంచెం వివరించడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. మొట్టమొదటగా దేవుడు పలికిన మాట యోహాను కుమారుడైన సీమోను అని పిలిచి, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా. యాక్చువల్గా ఈ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు మరణించి తిరిగి లేచిన తర్వాత చాలాసార్లు వారికి కనపరుచుకొని మూడవసారి తన్ను తాను శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ మూడవసారి ప్రత్యక్షపరుచుకున్నప్పుడు పేతురుతో మాట్లాడుతున్న మాట, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని. ప్రభు ఈరోజు కూడా మనల్ని అడుగుతున్నాడు, ఓన్లీ ప్రేమించుచున్నావా అని కాదు, కానీ వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా. అక్కడ ఎవరెవరు ఉన్నారని అంటే దేవుని శిష్యులు, ఆయన ఏర్పరచుకున్న శిష్యులు అందరూ ఉన్నాడు. వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా. ఈ వీరికంటే అనే భాష గ్రీకులో 3 మీనింగ్స్ ఇస్తుంది.
ఒకటి వీరికంటే అంటే అక్కడ ఉన్న వారి కంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని. ఇంకొక మీనింగ్ ఏంటంటే అక్కడ ఉన్న వారిని నీవు ప్రేమిస్తున్న వాటి కంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని. ఇంకొకటి వారు చేసే పని, అంతకు ముందు ఏ పని చేశారో ఆ చేసిన పని కంటే కూడా నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావని 3 మీనింగ్స్ అక్కడ రాయబడి ఉన్నాయి. మొదటిది వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా. అక్కడ చాలా మంది శిష్యులు ఉన్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే అతని సహోదరులు అనుకోవచ్చు. దేవుడు మనల్ని ఒకవేళ అడిగితే మన సహోదరుల కంటే మనం దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నామా, ఈ లోకంలో ఉన్న వారందరికంటే ఆయన్ని మిక్కుటంగా మనం ప్రేమించగలుగుతూ ఉన్నామా? పేతురుని అడిగిన ప్రశ్న, దేవుడు ఒకవేళ మనల్ని ఈరోజు అడిగితే అందరికంటే మనం ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా, నిజంగా ప్రేమిస్తున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. రెండవ మీనింగ్ ఏంటంటే వారిని ప్రేమించిన దానికంటే మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించగలుగుతున్నామా. ఇంకో రకంగా చెప్పాలంటే మన కుటుంబ సభ్యులను మనం ప్రేమిస్తున్న దానికంటే, లేదా మన భర్తను మనం ప్రేమిస్తున్న దానికంటే, ఈ లోకంలో ఎవరెవరైతే మనకు రక్త సంబంధాలు ఉన్నారో, మనకు సంబంధించిన వాళ్ళు, మన సంబంధం ఏర్పరచుకున్నవారు, లేదా మన కడుపున పుట్టినవారు, మన తోబుట్టులు చాలా మంది ఉంటారు. సో వారందరినీ మనం ప్రేమించిన దానికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా? చాలా సార్లు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని అనుకుంటూనే ఉన్నాం, కానీ వారిని మనం ప్రేమించిన దానికంటే దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామా? మనం చేసే పని కంటే, లేదా మన ఉద్యోగం కంటే, మనం చేస్తున్న క్రియల కంటే, మనం చేస్తున్న పనుల కంటే దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమించగలుగుతున్నామా? ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారికి ఎక్కువ సమయాన్ని ఇస్తాం. దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తామో దానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మనం ఏదన్నా కొత్తగా ఒకటి నేర్చుకుంటూ ఉన్నామంటే, సపోజ్ చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటూ ఉంటాం కదా, సైకిల్ నేర్చుకోవటం ప్రేమించినప్పుడు అది కొత్తగా నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఎక్కువగా దానికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం. తొందరగా నేర్చుకోవాలని, ఇష్టంగా నేర్చుకోవాలని. ఒకవేళ నేర్చుకోకుండా పక్కన ఉంటే కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం, ఇంకా బాగా నేర్చుకోవాలి, ఇంకా బాగా చేయాలి అని. ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటున్నప్పుడు, లేదా ఏదైనా ఒక కొత్త పని మనం నేర్చుకుంటూ ఇష్టంగా ప్రేమిస్తున్నప్పుడు దానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. దాని మీనింగ్ ఏంటంటే మనం దాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నామని. సో ఒకవేళ మనం ఇప్పుడు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటే మరి అంత ఇష్టంగా దేవుని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నామా? అంత ఇష్టంగానే దేవునికి మనం ఎక్కువ సమయాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. పేతురును దేవుడు అడుగుతున్నాడు, వీరికంటే నన్ను నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని. ప్రభువు మనల్ని కూడా అడుగుతున్నాడు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? ఒకవేళ ప్రేమిస్తుంటే వారిని నువ్వు ప్రేమిస్తున్న దానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వారు నన్ను ప్రేమిస్తున్న దానికంటే నేను నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ పని కంటే కూడా, నీ చదువు కంటే, నీ ఉద్యోగం కంటే కూడా నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? అప్పుడు పేతురు దేవునితో ఇచ్చిన జవాబు ఏంటంటే, అవును ప్రభువా, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని ఆయనతో చెప్పాను. పేతురు ఆ చెప్పిన దాంట్లో కూడా ఒక చిన్న మీనింగ్ ఏంటంటే, అవును నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని జవాబిస్తున్నాడు. అంతటితో ఆపలేదు, కానీ అని నీవు ఎరుగుదువు అని ఆయనతో చెప్పను. ఇక్కడ మరొక మాట మాట్లాడుతూ ఉన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది నీకు తెలుసు కదా అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ పేతురు మీనింగ్ ఏంటయ్యా అంటే మనం ప్రేమిస్తున్నామో లేదో కూడా అది ఆయనకు తెలుసంట. పేతురు ఒప్పుకుంటూ ఉన్నాడు, ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు, నేను ప్రేమిస్తున్నానో లేదో కూడా ఆయన ఎరిగినవాడు అని. దాన్ని బట్టే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట మాట్లాడతారు కదా, వీళ్ళు పెదవులతో నన్ను స్తుతిస్తూ ఉన్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అని. మనం పెదవులతో ప్రేమిస్తున్నామని చెబుతూ ఉంటాం కానీ హృదయానుసారంగా దేవుణ్ణి ప్రేమించటం లేదంట. సో అది ఎరిగిన పేతురు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసు ప్రభు అని. అంటే ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు అని పేతురు అక్కడ ఒప్పుకుంటూ ఉన్నాడు. 15వ వచనంలోనే ఇంకొక లైన్, నీవు నన్ను ఒకవేళ ప్రేమిస్తూ ఉంటే నా గొర్రెలను మేపుము అని అతనితో చెప్పను. దేవుణ్ణి మనం ప్రేమించే వారమైతే ఆయన గొర్రెలను మేపువారిగా ఉంటామంట. మేపడం అనేది ఈ లోక సంబంధంగా ఆహారం పెట్టడం అయితే, ఆత్మీయ సంబంధంగా మేపడం అంటే ఏంటంటే కొత్తగా దేవుని నమ్ముకున్న వారు, విశ్వాసులు ఉంటారు, వారందరినీ ఆయన వాక్కుతో మేపాలంట. దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు. పేతురే క్రొత్త నిబంధన సంఘాన్ని కడతాడని దేవుడు ఎరిగి ముందుగానే గ్రహించిన వాడై పేతురుతో చెబుతున్నమాట, నీవు నా మందను మేపాలి, నువ్వు నా మందను వాక్కుతో నింపాలి, నీవు నా మందను వాక్యం అనే ఆహారంతో మేపాలి అని పేతురుకు దేవుడు చెబుతూ ఉన్నాడు. మిగతా 2 వచనాలు కూడా చాలా మీనింగ్ ఉన్నాయి. అయితే సమయం చాలా అయింది. సో ప్రభువు మనతో మాట్లాడుతున్నవాట, నా మందను కాయము అని. ముమ్మారు ఆయన ఎందుకు అడిగాడో కూడా
దాంట్లో మీనింగ్ ఉంటది. అయితే సమయాన్ని బట్టి మరలా ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే మాట్లాడతాను. అయితే ఈరోజు మనతో దేవుడు మాట్లాడిన మాట, ఆయన్ను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఆ ఉదయించే స్వభావం ఎలా ఉంటుందో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. అయితే ఆయన్ను ప్రేమించే వారు ఎలా ఉంటారు అంటే పాపాన్ని విసర్జిస్తారు. విడిచిపెట్టడం మాత్రం కాదు, కానీ పాపాన్ని విసర్జించిన వారు. ఆయన్ను ప్రేమించేవారు సమస్తము కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తారు. దేవునికి మొదట ప్రాధాన్యత ఇస్తారు. ఆయనకి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. మన కుటుంబీకుల కంటే, రక్త సంబంధికుల కంటే కూడా ఆయన ఎక్కువగా ప్రేమిస్తారు. అలాగే ఆయన్ను ప్రేమించేవారు ఆయన మందను మేపుతారు. అలాగే ఆయన్ను ప్రేమించేవారు ఆయన మందకు కాపరిగా ఉంటారు. కాపరంటే కాపాడేవాడు, సంరక్షించేవాడు. అలాగే ఆయన్ను ప్రేమించేవారట సత్యమందు నిలిచి ఉంటారట. ఆయన్ను ప్రేమించేవారు ఇతరులను ప్రేమిస్తారట. ఆయన్ను ప్రేమించేవారు శోధనలో నిలిచి ఉంటారు అని మరొక చోట రాయబడి ఉంటుంది. అలాగే ఆయన్ను ప్రేమించేవారు ఆయన వాక్యాన్ని గైకొంటారని, ఆయన ఆజ్ఞలను పాటిస్తారని రాయబడి ఉంటుంది. సో ఈ విధంగా దేవుణ్ణి ప్రేమించేవారు ఉంటారు. ఆయన్ను ప్రేమించితే మనం పాపాన్ని విసర్జించాలి, ఆయన మందను మేపాలి, ఆయన మందకు కాపరిగా ఉండాలి. ఆయన్ను ప్రేమించే మనం శోధనలో అంతము వరకు నిలిచి ఉండాలి. నీతి సూర్యుడిగా ఆయన మొదట ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుర్కొను పర్యంతము శోధనలో నిలిచి ఉండాలి. ఆయన సత్యమందు నిలిచి ఉండాలి. ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ఆజ్ఞలను గైకొని వారుగా ఉన్నప్పుడే మనం దేవుణ్ణి ప్రేమించేవారుగా దేవుని ఎదుట కనబడతాం. మనం ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం దేవుణ్ణి నిజముగా ప్రేమించే వారిగా ఉన్నామా? మాటలు మాత్రమే చెబుతూ మన మనస్సును దేవునికి దూరంగా ఉంచుకొని ఉన్నామా? ఈ వాక్యం